వాళ్ళకి ఒక ఇంజురీ అయింది, ఒక ఫ్రాక్చర్ అయింది అనేది తెలియదు వాళ్ళ లైఫ్లో, రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్లో అలా రికవర్ చేయగలం. సో సార్ మీరు చెప్పండి, మన వైజాగ్ పీపుల్ ఒక హెల్దీ బోన్స్ మెయింటైన్ చేయడం కోసం ఎలాంటి ఒక బేసిక్ అండ్ ప్రైమరీ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి? పెద్ద అయిపోయిన తర్వాత వయసు ముదిరిపోయినప్పుడు అప్పుడు రియలైజ్ అవ్వి అప్పుడు హెల్దీ బోన్స్ ఎలా తెచ్చుకోవాలని ట్రై చేయటం కాదు. ఇప్పుడు ఒక పిల్లలందరూ ఐ కాల్ దెమ్ చాక్లెట్ బేబీస్. జంక్ ఫుడ్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. మీరు చూసారు పిల్లలు ఎక్కువగా ఈ కూల్ డ్రింక్స్ అని, లేకపోతే చిప్స్, ఈ జంక్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్. డెఫినెట్లీ జంక్ ఫుడ్ ఈజ్ ఏ డెట్రిమెంటల్ ఫ్యాక్టర్. సార్ అండ్ ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చాలా ఇప్పుడు ఎక్కువ వింటున్నాం మనం. సో చాలా మందికి ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి. సో ఇది జెనెటికల్గా వస్తుందా ఈ ఆర్థరైటిస్ అనేది, లేకపోతే దీనికి వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయా? బాడీలో ఆటోమేటిక్గా టోటల్లీ లాస్ అయిపోయిన కావట్లేదని మళ్ళీ టోటల్గా రీగ్రో చేసే మెకానిజం ఇప్పటి వరకు ఏ పేపర్ పబ్లిష్ అవ్వలేదు. సో స్టేజ్ 4 ఆఫ్ నీ ఆర్థరైటిస్లో మీరు పిఆర్పి ఇంజెక్షన్ ఇచ్చినా ఇట్ డజంట్ వర్క్. థై ఇక్కడ నుంచి ఈ లెగ్ మొత్తం ఇక్కడ వరకు మొత్తం మల్టిపుల్ పీసెస్ అయింది. యాక్సిడెంట్ అయ్యాక కొన్నిసార్లు వాళ్ళ లెగ్ అనేది షార్టన్ అయిపోతుంది. ఒక లెగ్ ఇంకో లెగ్ కన్నా షార్ట్ అయ్యే కేసెస్ కొన్ని ఉన్నాయి అని చెప్పి విన్నా. జస్ట్ ట్రూ. వెల్కమ్ టు డిజికి వైజాగ్ హెల్త్. సో అందరూ దేవుడు చేసిన మనుషుల గురించి మాట్లాడతారు, కానీ మనం ఈరోజు మనుషులు చేసే మనిషి గురించి మాట్లాడబోతున్నాం. అది ఎవరో కాదండి, ఆర్థోపెడిక్ సర్జన్స్. ఎందుకంటే ఒక మనిషి తలకు ఎముకని చెక్కి సో వాళ్ళ బోన్స్ని ఆర్గనైజ్డ్ మేనర్లో మళ్ళీ మార్చగలిగే పవర్ ఉన్నది మన ఆర్థోపెడిక్ సర్జన్స్కి మాత్రమే. సో మన వైజాగ్లో ద్వారకానగర్ 3rd లైన్ సాయి స్ఫూర్తి హాస్పిటల్ డాక్టర్ శరత్ బాబు గారి దగ్గర ఉన్నాం. నమస్తే సార్. నమస్తే. హాయ్ సార్. మీ గురించి చాలా విన్నాను, వినడం మాత్రమే కాదు సార్, నేను చదివాను కూడా రావడానికి ముందు గూగుల్లో. ఆల్మోస్ట్ మన హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేసి 15 years అవుతుంది. దట్స్ ట్రూ. యా, అండ్ యూ ఆల్సో హ్యావ్ a 20 years of experience in this orthopedic surgery. I have not become orthopedic doctor by force. Okay. బిఫోర్ MBBS గ్రాడ్యుయేట్ కింద బయటకు వచ్చే ముందే నేను ఫిక్స్ అయిపోయాను ఆర్థోపెడిక్స్ మాత్రమే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. ఓకే, గ్రేట్ గ్రేట్ సార్. సో వెన్ యూ హ్యావ్ ప్యాషన్ ఓన్లీ you will enjoy that service. యా, అంటే మీరు ఫిక్స్ అయ్యారని చెప్తున్నారంటే పర్టికులర్ దానికి ఫిక్స్ అవ్వడానికి కారణం ఏంటి సార్? ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. యా, హౌస్ సర్జన్ చేసేటప్పుడు వీఆర్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వీ వర్క్. సో అప్పుడు ఆర్థోపెడిక్స్ కాట్ మై అటెన్షన్ బికాస్ అదొక బ్రాంచ్లో పీపుల్ కమ్ ఇన్ పెయిన్ ఇన్ ఎ డెబిలిటేటింగ్ కండిషన్ అండ్ దే గెట్ బ్యాక్ టు దేర్ యాక్టివ్ లైఫ్. వాళ్ళకి ఒక ఇంజురీ అయింది, ఒక ఫ్రాక్చర్ అయింది అనేది తెలియదు వాళ్ళ లైఫ్లో, రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్లో అలా రికవర్ చేయగలం. సో దట్స్ వన్ బ్రాంచ్ దట్ ఫ్యాసినేటెడ్ మీ. యూ కెన్ రిలీవ్ దేర్ పెయిన్ అండ్ యూ గెట్ బ్యాక్ దెమ్ టు అన్ యాక్టివ్ లైఫ్. గ్రేట్ గ్రేట్ సార్, వెరీ గ్రేట్. దట్ కాట్ మై పాయింట్. యా, అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు బీ విత్ యూ సార్. అంటే మీ సక్సెస్ రేట్స్ ఇవన్నీ కూడా నేను చూసాను, అండ్ పేషెంట్స్తో మాట్లాడాను కూడా. రావడానికి ముందు మాట్లాడితే వాళ్ళు చెప్పిన టెస్టిమోనియల్స్ కానీ, అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇంతకుముందు, అంటే ఇక్కడ రావడానికి ముందు వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం, అంటే ఇక్కడ వచ్చాక వాళ్ళ లైఫ్ని ఎంతలా ట్రాన్స్ఫార్మ్ చేశారు మీరు, ఆ ట్రామా నుంచి ఎంతలా బయటికి తీసుకొచ్చారో తెలియడం చూసాక ఐ వాజ్ రియల్లీ అమేజ్డ్ సార్, అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ విత్ యూ. యా, ఇక్కడ నేను ఒక మాట చెప్తాను మీకు. చెప్పండి సార్. సో వాట్ వీ డూ, మా టెక్స్ట్ బుక్లో కూడా ఒక సెంటెన్స్ ఉంది, వాట్సన్ గ్రే అనే టెక్స్ట్ బుక్. యాజ్ ఆర్థోపెడిక్స్ సెడ్, వీ ఓన్లీ ట్రీట్, God heals. Yeah. So we do what we are supposed to do, but with 100% dedication to the perfection. సార్ మీ హంబుల్నెస్ కూడా నన్ను ఇంకా అమేజ్ చేస్తుంది సార్. అంటే ఇంత చేశాక కూడా ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్ అంటూ అనేది కూడా చాలా గ్రేట్. బికాస్ వీ షుడ్ టెల్ ద ట్రూత్. మనం నిజాన్ని ఒప్పుకోవాలి కదా. యా. సో సార్ ఇప్పుడు మెయిన్గా మన ఇంటర్వ్యూలో ఏంటంటే లైక్ జనాలకి ఈ నీ రీప్లేస్మెంట్ గురించి ఉన్న డౌట్స్ కానీ, అండ్ బోన్స్ గురించి ఉన్న డౌట్స్ ఇవన్నీ కూడా క్లారిఫై చేయడం కోసం, మెయిన్ ఈ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నాము. సో సార్ మీరు చెప్పండి, మన వైజాగ్ పీపుల్ ఒక హెల్దీ బోన్స్ మెయింటైన్ చేయడం కోసం ఎలాంటి ఒక బేసిక్ అండ్ ప్రైమరీ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి? వైజాగ్ పీపుల్ అనే ఏం లేదు, ఇట్ ఈస్ ద సేమ్, సైన్స్ ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ ఇన్ దిస్ వరల్డ్. సో హెల్దీ బోన్ అనే కాన్సెప్ట్ని ఇట్ హ్యాస్ టు బి ఇన్కల్కేటెడ్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్.
పెద్ద అయిపోయిన తర్వాత వయసు ముదిరిపోయినప్పుడు అప్పుడు రియలైజ్ అవ్వి అప్పుడు హెల్తీ బోన్స్ ఎలా తెచ్చుకోవాలని ట్రై చేయటం కాదు, అప్పటికి పుణ్యకాలం అయిపోయింది. సో యూ హ్యావ్ టు స్టార్ట్ బిల్డింగ్ యువర్ బోన్ మాస్ రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్. అందుకే పిల్లల్ని బయటికి వెళ్ళి బయట ఆడుకోవాలి, యాక్టివ్ స్పోర్ట్స్లో పెట్టమని, కాంటాక్ట్ స్పోర్ట్స్, ఫుట్బాల్ ఆడు, బాస్కెట్బాల్ ఆడు, రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయించాలి. ఇటువంటి యాక్టివ్ స్పోర్ట్స్లో చిన్నప్పటి నుంచి చేపిస్తే ది బోన్స్ విల్ గ్రో టు ద మ్యాక్సిమం స్ట్రెంగ్త్ బై ద టైమ్ దే బికమ్ ఎ యంగ్ అడల్ట్. ఒక అడాల్సెంట్ ఏజ్ దాటేసరికి, బికాస్ దట్ ఈస్ ద గ్రోయింగ్ ఏజ్. when you have the growing potential, you should grow to the maximum strength. ఓకే సో అది మన వాళ్ళు ఎవరు అర్థం చేసుకోవాలి. అండ్ నిజమే సార్, ఇప్పుడు అందరూ స్టడీస్ మీద ఇప్పుడు అందరూ ఎవరు వెళ్ళి ఎక్కువ గ్రౌండ్లో రోజంతా ఆడుతున్నారు. ఫిజికల్ ఎగ్జర్షన్ అనేది లేనప్పుడు బోన్ స్ట్రెంగ్త్ అనేది పెరగదు. బోన్ పెరగాలి, స్ట్రాంగ్ అవ్వాలి అంటే దానికి ఒక పుల్లింగ్ ఫోర్సెస్ పడాలి. దాని మీద ఎంత స్ట్రెస్సెస్ పెడితే అంత స్ట్రాంగ్గా తట్టుకోవడానికి తయారవుతుంది. ఆ స్ట్రెస్సెస్ ఇచ్చేది ఏది? మజిల్స్ పుల్. బోన్స్కి అటాచ్డ్ అయ్యేవి మజిల్స్. ఆ మజిల్స్ ఎంత స్ట్రెస్ ఇస్తూ ఉంటే బోన్ మీద, బోన్ అంత దాన్ని తట్టుకోవడానికి అంత స్ట్రాంగ్గా తయారవుతుంది, రీమోడలింగ్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో ఇట్స్ ఏ ప్రాసెస్, ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అండ్ ఇప్పుడు నిజం చెప్పంటే ఎవ్వరు ఫాలో అవ్వట్లేదు సార్ అసలు. ఇప్పుడు అందరూ గేమ్స్ మీద పడిపోయారు, వీడియో గేమ్స్. అందుకే ఇప్పుడు పిల్లలందరూ ఐ కాల్ దెమ్ చాక్లెట్ బేబీస్. ఇన్ఫ్యాక్ట్ మీకు డోంట్ టేక్ ఇట్ యాజ్ జోక్, కొంతమంది పేరెంట్స్ వచ్చి చిన్నపిల్లలు ఆడుకుంటూ ఇంట్లో జస్ట్ ఇలా చైర్ మీద కూర్చొని వీళ్ళు పడతారు, ఫ్రాక్చర్ అయిపోయింది. మొన్నే లాస్ట్ వీకే ఒక బేబీ 6-7 years చైర్ మీద నుంచి పడి 7 years బేబీ ఎల్బో ఫ్రాక్చర్ అయింది. సో ఇంత వీక్గా ఉన్న ఇన్సర్ బోన్స్ చిన్న దానికే ఎరిగిపోయింది అంటే బికాస్ ఆ ట్రైనింగ్ ఇవ్వట్లేదు మన పిల్లలకి. బోన్స్ని స్ట్రాంగ్ చేసే విధంగా వాళ్ళకి ఆడిపించడం, ఆ డైటరీ సప్లిమెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇట్ ఈస్ ప్రజెంట్ ఇండియా హ్యాస్ నో డైటరీ ప్రాబ్లం. కావాల్సినంత ఫుడ్ అవైలబుల్ ఉంది. బట్ అందరూ అనుకుంటారు ఫుడ్ తింటే స్ట్రాంగ్ అయిపోతాం అనుకుంటారు. నో, దట్ ఈస్ ద రాంగ్ కాన్సెప్ట్. ఫుడ్ తిని ఆ ఫుడ్ని యూటిలైజ్ చేసుకునే విధంగా మజిల్స్ బిల్డ్ అయ్యేలాగా యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఆ ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పుడే ఆ ఫుడ్ని యూటిలైజ్ చేసుకొని మజిల్ బిల్డ్ అవుతుంది. మజిల్ ఇచ్చే పుల్లింగ్ స్ట్రెస్సెస్, ఫోర్సెస్ వల్ల బోన్ కూడా స్ట్రాంగ్గా తయారవుతుంది. ఓకే. అంటే మీరు ఫుడ్ అనే మాట తీశారు కాబట్టి సార్, అంటే ఇప్పుడున్న జనరేషన్లో మీరు అన్నట్టు ఫుడ్కి మనకి ఏ కొలువు లేదు సార్, అంతా హ్యాపీగా మనకి కావాల్సిన న్యూట్రిషన్ అంతా తగ్గుతుంది, ఫిజికల్ యాక్టివిటీకే కొద ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు జంక్ ఫుడ్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. మీరు చూసారు పిల్లలు ఎక్కువగా ఈ కూల్ డ్రింక్స్ అని, లేకపోతే చిప్స్, ఈ జంక్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్. డెఫినెట్లీ జంక్ ఫుడ్ ఈజ్ ఏ డెట్రిమెంటల్ ఫ్యాక్టర్ టు యువర్ హెల్త్. ఓకే, అది పేరెంట్స్కి తెలుసు, చైల్డ్కి తెలుసు. అంతే సార్, అంటే గ్రోన్ అప్ చైల్డ్కి తెలుసు. స్టిల్ నోబడీ కెన్ స్టాప్ ద టెంప్టేషన్. ఓకే సార్, ఫైన్ సార్. అండ్ ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చాలా ఇప్పుడు ఎక్కువ వింటున్నాం మనం. సో చాలా మందికి ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి. సో ఇది జెనెటికల్గా వస్తుందా ఈ ఆర్థరైటిస్ అనేది, లేకపోతే దీనికి వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఆస్టియో ఆర్థరైటిస్ అనేది డీజనరేషన్, అంటే అరుగుదల అనే జాయింట్లో కార్టిలేజ్ అని ఉంటుంది, మృదులాస్టి అంటారు. ప్రతి జాయింట్లో బోన్ యొక్క చివరి భాగం ఒక వైట్ అల్ట్రా స్మూత్ కోటింగ్ ఉంటుంది. ఓకే, వైట్ కలర్ కార్టిలేజ్ అంటాం. ఆ టిష్యూ పేరు తెలుగులో మృదులాస్టి అంటాం. సో ఈ మృదులాస్టి అనేది డ్యామేజ్ అయిపోతే దాన్ని ఆర్థరైటిస్ అంటాం. ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. సో ఆ మృదులాస్టి ఎందుకు పోయింది అనేది కారణాలు, ఒకటి మెకానికల్, అంటే ఫిజికల్ వేర్ అండ్ టైర్ అయిపోయి దానివల్ల పోతే అది డీజనరేటివ్ ఆర్థరైటిస్, అరుగుదల. మన రొటీన్గా కామనెస్ట్గా అందరికీ ఇప్పుడు జరిగేది ఆ డీజనరేటివ్ వేర్ అండ్ టైర్ వలన జరిగేది. ఇంకొకటి ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్, అంటే కొన్ని వాతం నొప్పులు ఇలాంటివి అంటాం కదా, ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇటువంటి కొన్ని డిసీజెస్లో అక్కడ సైనోవేమ్ అని ఒక మెత్తటి కన్ను ఉంటుంది, అది ఓవర్ గ్రో అయ్యి ఆ కార్టిలేజ్ మీదకి గ్రో అయిపోయి జాయింట్లో కార్టిలేజ్ని తినేస్తుంది, డ్యామేజ్ చేస్తుంది. ఆ విధంగా కార్టిలేజ్ పోతుంది. సో దట్ ఈస్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ అంటాం. సింపుల్ తెలుగులో వాతం నొప్పులు అంటాం. అంతే. సో అందుకని ఆ వాతం నొప్పుల్ని సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి.
వచ్చినప్పుడే ఫస్ట్లో. దాన్ని నెగ్లెక్ట్ చేసి హోమియోపతి అని ఇవన్నీ కొంతమంది టైం గడిపేస్తూ ఉంటారు. ఈ లోపల ఈ జాయింట్ కాట్లేజ్ తినేసి జాయింట్ డిఫార్మిటీ వచ్చేస్తుంది, వంపులు వచ్చేస్తుంది. ఒకసారి కాట్లేజ్ పోయి డ్యామేజ్ అయిపోయి వంపు వచ్చేసిన తర్వాత యూ కెనాట్ గెట్ బ్యాక్ యువర్ ఒరిజినల్ జాయింట్స్. అండ్ కొన్ని న్యూసెస్ విన్నాను సార్, ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ నాట్. సో మన కార్టిలేజ్ని రీగ్రో చేసే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయని చెప్తున్నారు, ఎయిదర్ త్రూ మెడికేషన్ ఆర్ సమ్ టెక్నిక్స్. ఎందుకంటే ఇది నేను చాలా దగ్గర వినింది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? బాడీలో ఆటోమేటిక్గా టోటల్లీ లాస్ అయిపోయిన కార్టిలేజ్ని మళ్ళీ టోటల్గా రీగ్రో చేసే మెకానిజం ఇప్పటి వరకు ఏ పేపర్ పబ్లిష్ అవ్వలేదు. ఓకే ఓకే, కొంత చిన్న కార్టిలేజ్ డిఫెక్ట్స్ అయితే మాత్రం యూ కెన్ బాడీ లెస్ దాన్ 1 centimeter సైజ్ ఉండాలి. ఉంటే యూ కెన్ అటెంప్ట్ టు డూ సమ్ రీఫిల్లింగ్. ఇప్పుడు కార్టిలేజ్ కల్చర్స్ అని వచ్చాయి, అవుట్ సైడ్ కల్చర్ చేసి దానికి ఒక గ్లూ లాగా మళ్ళీ చిన్న డిఫెక్ట్లో ఫిల్ చేస్తారు. బట్ దీస్ ఆర్ ఆల్ ఎక్స్పెరిమెంటల్ అండ్ నాట్ 100% ఎవ్రీవేర్ యాక్సెప్టెడ్. ఇంకా ప్రాక్టీస్లో రాలేదు. ప్రాక్టీస్లోకి వచ్చింది బట్ 100% వివిడ్లీ డన్ కాదు. ఓకే, రేర్ కేసెస్ ఆర్ సమ్వేర్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ డిఫెక్ట్ వీ కెన్ డూ సమ్ ఆల్టర్నేట్ థింగ్స్. లైక్ వేరే ఒక బోన్ ఉన్నది, దానిలో మెయిన్ పార్ట్ ఉంటుంది వెయిట్ బేరింగ్ ఇంపార్టెంట్, కొంచెం అడ్జసెంట్ అంత అవసరం లేని ఏరియా ఉంటుంది, ఆ పార్ట్ నుంచి చిన్న ముక్క తీసి ఇక్కడ ప్యాచ్ చేయొచ్చు. బోన్ ప్లగ్ అంటాం దాన్ని. అటువంటివి ఏమన్నా చిన్న వాటికి చేయడానికి అవుతుంది. అదే ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్లో చిన్న పార్ట్ ఏదైనా పోయింది అప్పుడు అటువంటి వాటికి ప్యాచ్ చేయడానికి అవుతుంది, మొజాయిక్ ప్లాస్టీ అంటాం. ఓకే, బట్ బిగ్గర్ సైజ్ ఫుల్ థిక్నెస్ కార్టిలేజ్ పోతే బాడీ కెనాట్ రీగ్రో. ఎందుకంటే చాలా మంది దగ్గర డౌట్ ఉండిపోయింది సార్. చాలా మంది అనడం ఏంటంటే ఈ మెడికేషన్స్ వాడితే గ్రో అవుతుంది, లేకపోతే పర్టికులర్ టెక్నిక్స్ ఏవో చేస్తే గ్రో అవుతుంది అని అనుకుంటున్నారు. సో అది కంప్లీట్ రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేశారంటే ఇది ఖచ్చితంగా అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. తెలియాలి కదా సార్, అందరూ ఈ అవేర్నెస్ లేకుండా అందరినీ నమ్మేస్తూ ఉంటారు. వీ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ వన్, బట్ వీళ్ళు మిస్గైడ్ అవ్వకుండా ఉండాలంటే ఇవి తెలియాలి, మీలాంటి ఎక్స్పర్ట్స్ చెప్పాలి, చెప్తేనే వాళ్ళు కూడా తెలియదు. డెఫినెట్లీ ఎర్లియర్ స్టేజ్లో వేర్ స్లైట్లీ థిన్ అవుట్ అయిన స్టేజ్లో అయితే ఇఫ్ యూ కంట్రోల్ ది డెట్రిమెంటల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేస్తూ ఈ సప్లిమెంట్స్ లైక్ గ్లూకోజమైనా కొల్లాజన్ పెప్టైడ్స్ ఇటువంటి సప్లిమెంట్స్ ఇస్తే డెఫినెట్లీ ఇట్ విల్ సపోర్ట్ దట్ కార్టిలేజ్. ఓకే, ఇనిషియల్ స్టేజ్ చేస్తే ఇట్ విల్ డెఫినెట్లీ ప్రివెంట్ ఫర్దర్ వర్సనింగ్. ఓకే సార్, అండ్ ఇప్పుడు మన నీస్ దగ్గర మన ఈ కార్టిలేజ్ ఏదైతే అరిగిపోతుందో, అరిగిపోయాక మనకి ఏ ట్రీట్మెంట్ బెస్ట్ సార్? నీ రీప్లేస్మెంటా, పిఆర్పీనా? ఇట్ డిపెండ్స్ ఆన్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్. ఎర్లీ స్టేజ్ 1 స్టేజ్ 2లో అయితే అప్పుడు మనకి పిఆర్పి ఇంజెక్షన్ ఇటువంటివి ట్రై చేయొచ్చు అలాంగ్ విత్ మెడికేషన్. ఈ గ్లూకోజమైన్ కొల్లాజన్ పెప్టైడ్స్ ఇటువంటివి మెడికేషన్తో పాటు పిఆర్పి ఇంజెక్షన్ కూడా యూ కెన్ ట్రై. పిఆర్పి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మనకి వీఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్. పిఆర్పి అంటే కొంచెం గ్రోత్ ఫ్యాక్టర్స్, సో దే విల్ ప్లే దేర్ రోల్, బట్ టు వాట్ ఎక్స్టెంట్ ఈస్ ఇండివిజువలైజ్డ్ రెస్పాన్స్, పేషెంట్ రెస్పాన్స్. ఓకే, సో అవి ఇస్తూ సైమల్టేనియస్లీ యూ షుడ్ డూ మజిల్ స్ట్రెంగ్థనింగ్. ఈ నీ పెయిన్ తగ్గడానికి క్వాడ్రిసెప్స్ మజిల్, ఈ నీకి సపోర్టింగ్ మజిల్ మెయిన్. సో ఈ నీ చుట్టూ ఉండే ఈ మజిల్స్ని స్ట్రెంగ్థనింగ్ చేస్తే నీ మీద పడే స్ట్రెస్సెస్ని ఈ మజిల్ షాక్ అబ్జార్బర్ లాగా కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది. దేర్ బై ఆల్సో యూ కెన్ ఆ మెకానికల్ లోడింగ్లు ఇవి కొంతవరకు తగ్గిస్తుంది. అండ్ యాక్టివిటీ కంట్రోల్ అనేది రావాలి. అప్పుడు ఈ మెట్లు ఎక్కడం దిగటం, ఒకసారి మెట్లు ఎక్కి దిగితే నీ బాడీ వెయిట్ ఈ పట్లో ఫెమరల్ జాయింట్ మీద 4 times ఎక్స్ట్రా పడుతుంది బాడీ వెయిట్. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా కార్డియాలజిస్ట్ అందరూ మెట్లు ఎక్కడం మంచిది అంటారు కదా సార్? బేసిక్లీ మెట్లు ఎక్కడం దిగటం ఇట్ ఇస్ గుడ్ ఫర్ హార్ట్, బ్యాడ్ ఫర్ నీస్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఫర్ యువర్ హార్ట్ యూ హ్యావ్ టు వాక్, బట్ టు వాక్ యూ నీడ్ ఎ గుడ్ నీ. So if you have a normal knee, yes, then you can do walking. Walking is always good. Okay. As long as you don't have any pain, walking is good. You do walking, but staircase climbing, once you have knee pain, is a warning. Once you have a warning of knee pain, it's a caution that you have to take. కొంచెం అప్పటి నుంచి మెట్లు ఎక్కడం దిగడం మానేసి లిఫ్ట్ ఉంటే లిఫ్ట్ వాడుకోవడం బెటర్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో తప్పదు,
బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మినిమైజ్. ఓకే. అండ్ సార్ ఇప్పుడు కొన్ని మంది అంటారు వాకింగ్ చేసినా కూడా ఈ నీస్ అనేది అరిగిపోతాయని. నార్మల్గా అంటే డాక్టర్స్ కాదు, పేషెంట్స్ చాలామంది చెప్తూ ఉంటారు, నేను ఇలా వాకింగ్ చేస్తానండి అరిగిపోయింది. సో అది ఎందువల్ల అవుతుంది సార్? వాకింగ్ చేస్తే నీ ఏం అరగదండి. మ్యాన్ ఈజ్ బార్న్ టు వాక్ అండ్ మూవ్ అరౌండ్ ఫ్రమ్ బర్త్ టు టిల్ డెత్. యా. ఓకే. సో వాకింగ్ చేయకుండా జరగదు లైఫ్. సో వాకింగ్ చేస్తే ఏం అరగదు, బికాజ్ ఇట్ ఓన్లీ వాకింగ్ ఆన్ వెరీ స్లోపీ సర్ఫేసెస్, దట్టు అనే కన్సిస్టెంట్ బేసిస్. కొంతమంది కొండల్లో ఉంటారు కదా, వాళ్ళు రోజు కొండపైన ఇల్లు ఉంటుంది, రోజు మెట్లు ఎక్కాలి దిగాలి, స్లోపు కొండ ఎక్కి దిగుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి లాంగ్ కొన్ని ఓవర్ ఇయర్స్ అలా చేస్తారు కాబట్టి డెఫినెట్లీ కొంచెం నార్మల్ పాపులేషన్తో పోలిస్తే వాళ్ళకి కొంచెం త్వరగా డీజనరేషన్ అనేది వస్తుంది. మెకానికల్ లోడింగ్ ఎక్కువ పడుతుంది కదా. ఇప్పుడు ఏదైనా మీరు కారు వాడుతున్నారు, దాన్ని ఎవ్రీడే రఫ్ అండ్ టఫ్గా వాడుతుంటే టైర్లు తొందరగా అరిగిపోతాయి కదా. డెఫినెట్గా సార్. సో సంథింగ్ లైక్ దట్ సింపుల్లీ. అండ్ సార్ మీరు పిఆర్పి గురించి చెప్పడం వల్ల నా డౌట్ ఏంటంటే చాలామంది పిఆర్పిని అపోజ్ చేసే వాళ్ళు ఉన్నారు డాక్టర్స్. ఇన్ఫాక్ట్ మెడికల్ ఫీల్డ్లో చాలామంది అపోజ్ చేస్తున్నారు. సో ఎందువల్ల సార్ అసలు పిఆర్పిని ఎందుకు అపోజ్ చేస్తున్నారు? అండ్ మీరేంటి అపోజ్ చేస్తారా, సపోర్ట్ చేస్తారా సార్? ఏదైనా సరే జుడిషియస్ యూస్ చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది, దాన్ని మిస్యూస్ చేస్తే బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఇప్పుడు పెయిన్ క్లినిక్స్ అని కొన్ని వివిడ్గా వచ్చాయి కదా. సో వాళ్ళు ఏంటంటే దే డోంట్ బాదర్ అబౌట్ విచ్ స్టేజ్ ఆఫ్ డిసీజ్ ఇట్ ఈస్, వాళ్ళు ఎవ్రీ స్టేజ్కి పిఆర్పి ఇస్తారు. ఓకే. సో స్టేజ్ 4 ఆఫ్ నీ ఆర్థరైటిస్లో మీరు పిఆర్పి ఇంజెక్షన్ ఇచ్చినా ఇట్ డజంట్ వర్క్. ఓకే. సో కంప్లీట్లీ ఫుల్ థిక్నెస్ కార్టిలేజ్ పోయిన తర్వాత ఇట్ డజంట్ రీగ్రో. సో అప్పుడు పిఆర్పి ఇంజెక్షన్ ఇచ్చినా పని చేయదు. అదే ఇన్ స్టేజ్ 1 స్టేజ్ 2 ఇస్తే మీకు గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి కొంతవరకు ఆల్రెడీ కార్టిలేజ్ కొంత ఎగ్జిస్టింగ్ ఉంటుంది కాబట్టి టు సమ్ ఎక్స్టెంట్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, కొంత యూస్ఫుల్ ఉంటుంది. సో ఎస్పెషలీ నా సజెషన్ ఏంటంటే, సపోజ్ సమ్వన్ ట్రైస్ ఎ పిఆర్పి ఇంజెక్షన్ వన్స్ అండ్ యూ ఫైండ్స్ ఎ గుడ్ రిలీఫ్, అటువంటి వాళ్ళు దే కెన్ ట్రై రిపీట్ ఇంజెక్షన్. కొంతమంది దే టేక్ 3 ఇంజెక్షన్స్, పిఆర్పి ఇంజెక్షన్స్, వీక్లీ 1, స్టిల్ నో రెస్పాన్స్. అటువంటి వాళ్ళు ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. ఓకే. ఓకే. గుడ్ సార్. సార్ ఇప్పుడు ఏంటంటే మనం ఈ నీ రీప్లేస్మెంట్ గురించి వస్తే అసలు దీనికి ఏజ్ లిమిట్ ఉంటుందా సార్? నీ రీప్లేస్మెంట్ ఏజ్ లిమిట్ ఉంటుందా? ఒకవేళ ఏజ్ లిమిట్ లేదు లేకపోతే ఉంది అనుకున్నా సరే బీపీ షుగర్ ఉన్నవాళ్ళు చేసుకోవచ్చా నీ రీప్లేస్మెంట్? డెఫినెట్లీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు చేసుకోవాలి, అదేమి కాంట్రా ఇండికేషన్ కాదు. ఎవరికైతే గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ కావాలో, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలో అని అందరూ చేసుకోవాలి. ఇంకా షుగర్ పేషెంట్లకి వాళ్ళు వాక్ చేయాలి షుగర్ని కంట్రోల్ పెట్టుకోవడానికి, కాబట్టి అటువంటి వాళ్ళు ఇంకా దే నీడ్ వాకింగ్ అండ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే దే నీడ్ టు అండర్గో సర్జరీ. ఏజ్ లిమిట్ సార్? ఏజ్ లిమిట్ ఏం లేదండి. ఇట్స్ ది యువర్ బాడీ వెదర్ ఇట్ సస్టైన్స్ ద సర్జరీ ఆర్ నాట్, యువర్ అదర్ కండిషన్స్ ఆఫ్ బాడీ లైక్ హార్ట్, కిడ్నీస్, ఇవన్నీ సర్జరీని తట్టుకునే సిచ్యువేషన్ ఉందా లేదా అవి చూడాలి. సపోజ్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్ ఉన్నారు, హిజ్ లైఫ్ స్పాన్ ఈజ్ వెరీ షార్ట్, అటువంటి వాళ్ళకి ఆ సర్జరీకి సస్టైన్ అవుతారా లేదా, ఇంట్రా ఆపరేటివ్గానే హార్ట్ ఫెయిల్ అవ్వచ్చు ఆ టైంలోనే. సో అటువంటి వాళ్ళకి దోస్ థింగ్స్ ఆర్ లుక్డ్ అప్ ఆన్. బట్ ఇక్కడ ఏజ్ పెర్ సే ఈజ్ నాట్ క్రైటీరియా. ఓకే సార్. ఎనీ ఏజ్ టు ఎనీ ఏజ్ యూ కెన్. అండ్ సార్ ఇప్పుడు మనకి ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసి ఒక చిన్న క్లారిటీ, ఎనీ ఏజ్ అంటే అప్పర్ ఎండ్లో చెప్పాను, లోవర్ ఎండ్లో మినిమం 50-60 ఏజ్ క్రాస్ అయితేనే దాన్ని ఐడియల్. 60 అబోవ్ ఈజ్ ఐడియల్. బిలో 60 వీ జనరల్లీ డోంట్ రికమెండ్. బట్ వేర్ కంప్లీట్లీ డ్యామేజ్ అయిపోయిన నీ అయితే మరి 50 ఇయర్స్ అయినా చేయాలి. ఓకే. బట్ ఇన్ దట్ కేస్ కొంచెం లాంగ్ లాస్టింగ్ టైప్ ఆఫ్ ఇంప్లాంట్ సెలెక్ట్ చేస్తారు. ఓకే సార్. సార్ ఈ నీ రీప్లేస్మెంట్కి మనం వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది చెప్తారు, అంటే ఒక నీ రీప్లేస్మెంట్ కోసం వచ్చినప్పుడు రెండోది కూడా చేస్తారు, కొన్ని డాక్టర్స్ సజెస్ట్ చేస్తారంటారు కదా, అది ఏ కేసులో సార్? ఇప్పుడు ఒకటి పేషెంట్ సైడ్ నుంచి దే పుట్ ప్రెషర్, దే వాంట్ టు గెట్ ఎవ్రీథింగ్ డన్ ఇన్ వన్ గో అండ్ దే వాంట్ టు స్టార్ట్ యాక్టివ్లీ వాకింగ్ ఫ్రమ్ నెక్స్ట్ డే. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రెషర్ నవ్ ఇట్ ఈస్. ఓకే. బట్ అదర్వైజ్ ఐ వుడ్ సజెస్ట్ one at a time is good for the body. Okay.
బికాస్ ఒక సర్జరీ అనేది నీ బాడీకి ఒక ట్రామా, నీ బాడీలో ఒక ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. అవును సార్. సో 1 at a time చేసుకుని ఒక 3 months టైం ఇస్తే నీకు ఇన్ఫ్లమేషన్ మళ్ళీ సెటిల్ అవుతుంది. సో యూ కెన్ గెట్ యువర్ సెకండ్ knee ఆల్సో డన్ ఆఫ్టర్ 3 to 6 months. బట్ బోత్ ఎట్ ఏ టైం వెళ్తే ద నెక్స్ట్ డే యూ కెనాట్ స్టాండ్, యూ కెనాట్ వాక్. If it is 1 at a time, your other knee is there at least temporarily to support you, to make you stand and walk immediately. స్టిక్ ఏదైనా పెట్టుకుని ఒకసారి సపోర్ట్ అయినా ఉంటుంది మనకి, అట్లీస్ట్ పెయిన్ బేర్ చేస్తూ నడవచ్చు తిరగడానికి రీహాబ్ కి ఈజీగా ఉంటుంది. ఓకే. బోత్ ఎట్ ఏ టైం చేసుకుంటే రీహాబ్ కొంచెం మరి డిలే అవుతుంది. వెంటనే రెండు నొప్పి వస్తే నిలబడలేరు. నిజం సార్, ట్రూ. దట్స్ ది పాయింట్. ఓకే. అండ్ సార్ ఇప్పుడు బాగా ట్రెండింగ్గా వింటున్నది గోల్డెన్ నీ రీప్లేస్మెంట్. సో అంటే ఏంటి సార్, నిజంగానే ఒకప్పుడులో మన ఒక 10 years or 20 years బ్యాక్ ఈ గోల్డెన్ టూత్ పెట్టుకునేవారు చూసారా సార్, బాగా డబ్బు ఉన్న వాళ్ళు చూపించుకోవడానికి. సో ఇది కూడా అలాగా గోల్డ్తో చేసిన ఒక లగ్జరియస్ ట్రీట్మెంటా, లేకపోతే ఏంటి సార్? ఇట్స్ ఏ మిస్నామర్. ఇట్స్ నాట్ ట్రూలీ గోల్డ్. ఓకే. సో గోల్డ్ లుక్ లైక్. ఓకే. సో బేసికలీ దే ఆర్ టైటానియం మెటల్ ఆల్సో లుక్స్ ఎల్లో మెటల్ ఉంది. ఓకే. ద మ్యాక్ దానికి ఒక గోల్డ్ కోట్ ఇస్తారు టు సే ఇట్ ఇస్ అ గోల్డ్, బట్ ది లుక్ వైజ్ ఇట్ ఇస్ అ గోల్డ్. ఓకే. ఇట్స్ నాట్ ద రెగ్యులర్ ఇంప్లాంట్ యూజ్డ్ ఇస్ కోబాల్ట్ క్రోమియం అలాయ్. సో కోబాల్ట్ క్రోమియం అలాయ్లో ఇట్స్ మోర్ సిల్వర్ లుక్ ఉంటుంది. ఓకే. సో సార్ అంటే ఇప్పుడు ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి సార్? దాని ఫంక్షనాలిటీలో డిఫరెన్స్, ఓన్లీ అపియరెన్స్ లో డిఫరెన్స్? జస్ట్ అపియరెన్స్ లో డిఫరెన్స్, డిఫరెంట్ మెటల్ అంతే. ఓకే. జస్ట్ డిఫరెంట్ మెటీరియల్ ఓన్లీ రిగార్డింగ్ ది అపియరెన్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ అపియరెన్స్ అంతే తప్పించి ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఇంప్లాంట్ మీ సర్జరీ లాంగివిటీ గురించి అయితే మాత్రం నో డిఫరెన్స్. ఓకే. వెదర్ ఈస్ గోల్డ్ ఆర్ రెగ్యులర్ కోబాల్ట్ క్రోమియం సేమ్. ఓకే సార్. అండ్ సార్ ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ చేసుకుంటారు చాలా మంది. రీప్లేస్మెంట్ చేసుకున్నాక వాళ్ళ లైఫ్ మళ్ళీ నార్మల్గా మారుతుందా? మారితే ఎంత టైంలో మారుతుంది? బికాస్ మనకు సర్జరీ చేసాము, సంథింగ్ ఎక్స్టర్నల్గా ఏదో పెట్టామంటే దేర్ విల్ బి సమ్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్. సో ఏమవుతుంది సార్ చెప్పండి? ఈ నీ రీప్లేస్మెంట్ చేస్తే ఒక పెయిన్ఫుల్ వాకింగ్ నుంచి ఆ డెబిలిటేటింగ్ కండిషన్ నుంచి ఒక పెయిన్ ఫ్రీ వాకింగ్ కండిషన్కి తెస్తాం. ఓకే. బికాస్ ఆఫ్ యువర్ ఇన్సైడ్ నీ పెయిన్ వల్ల యు ఆర్ నాట్ ఏబుల్ టు స్టాండ్ వాక్. ఒక ఇక్కడ నుంచి ఒక పక్కనున్న షాప్ కూడా ఒక 1/2 kilometer వెళ్ళి రాలేరు పెయిన్ వల్ల. సో యు ఆర్ రెస్ట్రిక్టెడ్ టు యువర్ హౌస్, యాక్టివ్గా తిరగలేవు బయటికి. సో ఆ పెయిన్ ఫుల్ వాకింగ్ నుంచి పెయిన్ ఫ్రీ వాకింగ్ తీసుకొస్తే నో యూ విల్ స్టార్ట్ వాకింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ వాక్లో ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. 3-4 kilometers మార్నింగ్ వాక్ వెళ్ళిపోతారు. తర్వాత అంటే ఎన్ని డేస్లో సార్ సర్జరీ? యూజువల్లీ ఒక 2-3 months టైం ఇస్తే. ఓకే. ఇట్ టేక్స్ 2-3 months సర్జరీ టు గెట్ బ్యాక్ టు దట్ లెవెల్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్. ఓకే. అంటే ఇప్పుడు సర్జరీ చేసినప్పుడు మజిల్ టిష్యూ కటింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి మళ్ళీ హీల్ అవ్వాలి కదా. సో టిష్యూ హీలింగ్ ఒక 1 month మనం జనరల్గా టైం ఇస్తే కొంచెం అవన్నీ హీలింగ్ అవుతాయి. దెన్ నీ బెండింగ్ ఇవన్నీ చేయాలి. నెక్స్ట్ మజిల్ స్ట్రెంగ్థనింగ్ కూడా చేయాలి కదా. ఓకే. సో ఒక 1 or 2 months ఫిజియోథెరపీ చేసి మజిల్ స్ట్రెంగ్థనింగ్ కూడా కొంచెం చేసుకుంటే దెన్ యూ విల్ బికమ్ ఫిట్ టు డూ రెగ్యులర్ మార్నింగ్ వాక్లు అన్నీ. అంటే ఇంకా బెటర్గానే అవుతుంది. అంటే లైక్ వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ చేయడం వల్ల వాళ్ళకి ఇంకా ఇబ్బంది అక్కడ ఏదో ఉంది అని ఫీల్ అవ్వడం కాకుండా ఇంకా బెటర్ అవుతుంది అంటారు. డెఫినెట్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, అందుకే చేస్తారు. ఓకే సార్. ఇప్పుడు ఈ నీ రీప్లేస్మెంట్ ఇవన్నీ కాకుండా నార్మల్గా మీరు ఎన్నో కేసెస్ డీల్ చేసి ఉంటారు ఆర్థోపెడిక్స్లో. సో మీరు చూసిన దాంట్లోనే ఒక సివియర్ అయిన ఒక యాక్సిడెంట్ కేస్ ఓకే మీకు చాలా క్రిటికల్గా అనిపించింది, అండ్ నెక్స్ట్ ఏంటంటే దాన్ని ఎలా మీరు సాల్వ్ చేశారు అనేది, ట్రీట్ చేశారని మాకు చెప్పండి సార్. గుడ్ క్వశ్చన్. నేను పెందుర్తి అటు సైడ్ ఒక యాక్సిడెంట్ కేసు ఒక సర్పంచ్ గారు పంపించారు. ఓకే. సో దట్ వాస్ ఈ థై ఇక్కడ నుంచి ఈ లెగ్ మొత్తం ఇక్కడ వరకు మొత్తం మల్టిపుల్ పీసెస్ అయింది. ఓకే. సో దానికి ఈ పైన ఇలిజెరో అని ఎక్స్టర్నల్ రింగ్స్ పెద్ద ఆపరేటర్స్లో చుట్టానికి భయంగా ఉంటుంది. ఓకే. సో అటువంటి ఇక్కడ ఇలిజెరో అని అవి అన్నీ వేసి దెన్ దానికి లెగ్కి అంతా ప్లాస్టిక్ సర్జరీ చేసి వూండ్స్ అన్నీ హీల్ అయ్యాక సో అవి చేస్తే 1.5 year పట్టింది హీల్ అవడానికి. బోన్ హీల్ అవడానికి 1.5 year.
1.5 year తర్వాత రింగ్స్ తీసేస్తాం. సో ఈ 1.5 year అతను నీ షర్ట్ ప్యాంట్ ఎలా వేసుకున్నా రోజు అలాగే అతను ఆ రింగ్తో నడుస్తూ తిరుగుతూ ఉండేవాడు. ఓకే. బట్ ఈ మధ్య టైంలో అతను నార్మల్గా అంటే హీలింగ్ అంత పట్టింది కదా సార్, బట్ నార్మల్ రెగ్యులర్ లైఫ్లో ఎన్ని మంత్స్కి వెళ్ళిపోయారు? 1 month తర్వాత కొంచెం లేచి నిలబడటం నడవడం అని స్టార్ట్ అవన్నీ చేసుకోగలిగారు. ఓకే ఓకే గ్రేట్ సార్. సార్ అండ్ ఇప్పుడు ఏంటంటే నౌ హి ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ హిస్ వర్క్ అగ్రికల్చరల్. ఓకే ఫార్మ్. ఓకే 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 డన్ డన్ గుడ్ సార్. సార్ అండ్ ఇప్పుడు ఏంటంటే సార్ నేను విన్న కొన్ని కేసెస్, ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ నాట్, ఏంటంటే యాక్సిడెంట్ అయ్యాక కొన్నిసార్లు వాళ్ళ లెగ్ అనేది షార్టన్ అయిపోతుంది, ఒక లెగ్ ఇంకో లెగ్ కన్నా షార్ట్ అయ్యే కేసెస్ కొన్ని ఉన్నాయి అని చెప్పి విన్నాను. ఎస్ ట్రూ. ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుంది అని మల్టిపుల్ పీస్లు అయిపోయి కొన్ని పీస్లు అక్కడే పడిపోతాయి రోడ్డు మీద. ఓకే. ఓపెన్ అయిపోతే కొన్ని పీస్లు అక్కడే పడిపోతాయి, డిఫెన్స్ అని క్రష్ అయిపోయింది. ఒక్కొక్కసారి ఆ టైంలో మనం సర్జరీకి వెంటనే ఎమర్జెన్సీ సర్జరీ టేకప్ చేసినప్పుడు కొన్ని డెడ్ అయిపోయిన ఉంటాయి బోన్ ఫ్రాగ్మెంట్స్, అవి అక్కడ ఉంటే ఇన్ఫెక్షన్ వస్తుంది, అందుకే తీసేస్తాం. సో ఓవరాల్ అన్నీ తీసేసాక మిగిలిన బోన్ని కాంటాక్ట్లు పెట్టి చేస్తే వాళ్ళ లెంగ్త్ తగ్గిపోతుంది. కానీ దానికి సెకండ్ స్టేజ్లో బోన్ లెంగ్థనింగ్ అనేది చేస్తాం. సో ఆపోజిట్ లెంగ్త్ ఎంత ఉందో చూసుకొని ఆ లెంగ్త్ వరకు వచ్చేలాగా దీన్ని బోన్ కట్ చేసి నెక్స్ట్ దాని గ్రోయింగ్ స్టేజ్ వస్తుంది. మళ్ళీ అతకడానికి ఒక రియాక్షన్ జరుగుతుంది కదా, క్యాలస్ అంటాం, న్యూ బోన్ వస్తుంది, అదొక పేస్ట్ లాగా మన చూయింగ్ గమ్ లాగా సాగుతుంది. ఓకే. సో అంటే ఇన్ ఏ క్యాలిక్యులేటెడ్ మేనర్ వీ స్ట్రెచ్ ఇట్. ఎంత లెంగ్త్ వరకు మనకు కావాలో అంత లెంగ్త్ వరకు స్ట్రెచ్ చేసి 2 లెంగ్త్ ఈక్వల్ లెంగ్త్ వచ్చాక స్టాప్ చేస్తాం. సార్ అంటే ఇప్పుడు ఈ క్యాలస్ ఈ మధ్యలో ఒక బ్రిడ్జ్లా ఉంటుంది కదా, సో ఇది ఇలా గ్రో చేయడం వల్ల దాని క్యాలస్కి డెన్సిటీ ఏమైనా తక్కువ ఉండి వీక్గా ఉంటుందా, లేకపోతే సేమ్ మన బోన్ స్ట్రెంత్ లాగే ఉంటుంది? ఇనిషియల్లీ వీక్గానే ఉంటుంది, అందుకే ఆ స్ట్రెంగ్త్ గెయిన్ అయ్యేంత వరకు మనం ఆ సపోర్ట్ మన ఇలిజర్ ఇందాక రింగ్స్ అని చెప్పాను ఎక్స్టర్నల్గా, అటువంటి సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది లెగ్ మీద. ఓకే. సో అది స్ట్రాంగ్ అయిన తర్వాత అప్పుడు తీసేస్తాం. ఎప్పుడైతే అది కొంచెం సపోర్ట్ సెల్ఫ్ సస్టైన్ అవ్వగలదో లోడ్ని అని మనకు అనిపిస్తుందో కొన్ని మంత్స్ పడుతుంది అది. సో ఆ ఎక్స్రేలో వీ విల్ కీప్ రివ్యూ చేస్తాము. ఎక్స్రేలో చూసి వీ విల్ అసెస్ ఇప్పుడు ఇది మెచ్యూర్ బోన్ అయింది అని ఇట్ కెన్ సస్టైన్, ఇట్ వోంట్ బ్రేక్ ఈజీలీ అని అనిపించిన తర్వాత అప్పుడు తీసేస్తాం. అండ్ ఇప్పుడు సార్ తీసేసాక వాళ్ళు నార్మల్ లైఫ్కి వెళ్ళిపోయాక బయట నార్మల్ జనాలు ఎలా నడుస్తారో వీళ్ళు కూడా అలాగే నడుస్తారు, లేకపోతే మనం ఐడెంటిఫై చేసేవచ్చా, లేదు వీళ్ళకి ఏదో చేశారు కాళ్ళకి? వన్స్ లెగ్ లెంగ్త్స్ ఆర్ ఈక్వల్ యూ కెనాట్ డిఫరెన్షియేట్. ఓకే. ఆ లింక్ ఉండదు కదా, వెన్ యూ హ్యావ్ లెగ్ లెంగ్త్ డిస్క్రిపెన్సీ ఓన్లీ, ఒకటి పడుకున్నప్పుడే కుంటుతారు. ఓకే. అదర్వైజ్ ఆ లింక్ ఉండదు కదా. బట్ ఎక్స్టర్నల్లీ స్కార్స్ అవి ఉంటాయి కాబట్టి స్కిన్ మీద అవి చూస్తే ఏదో సర్జరీ అయిందని చెప్పచ్చు. బట్ వాకింగ్ స్టైల్లో అయితే నడిస్తే ఏం చెప్పలేదు. ఓకే ఓకే గ్రేట్ సార్. సో సార్ మై లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో నీ రీప్లేస్మెంట్ సర్జరీ, లిగమెంట్ అరిగిపోవడం ఇవన్నీ మనం చూస్తాం, కార్టిలేజ్ అరిగిపోవడం ఇవన్నీ చూస్తాం. ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే ప్రికాషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, అంటే ఏ ఏజ్ నుంచి మనం మన కేర్ తీసుకోవాలి బోన్స్కి, అండ్ ఏమేమి చేయాలో చెప్పండి సార్. ఇందాకే చెప్పాను కదా, వన్ ఈజ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ యూ షుడ్ బి ఫిజికలీ యాక్టివ్. ఓకే, చైల్డ్హుడ్ నుంచి తీసుకోవాలి అయితే దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే యూత్ సార్ ఇప్పుడు ఎందుకు, నేను చిన్న వయసులోనే ఉన్నాను కదా, ప్రికాషన్స్ అన్ని ఒక ఏజ్ వచ్చాక చూసుకుందాంలే అని అయిపోతాం. ఫ్రమ్ చైల్డ్హుడ్ యూ షుడ్ బి ఫిజికలీ యాక్టివ్. సో ఫిజికల్లీ యాక్టివ్ ఉండి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఎలాగో ఉండవు నవేడేస్. బట్ ఒకప్పుడు అయితే మనకి ఇండియాలో ఏదైతే పూర్ కంట్రీ వీ యూజ్డ్ టు హావ్ డెఫిషియన్సీ ఆఫ్ న్యూట్రిషన్. ఇప్పుడైతే దెర్ ఇస్ నో సచ్ సినారియో. ఓకే. సో ఇప్పుడు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండి వాళ్ళకి కాంటాక్ట్ స్పోర్ట్స్లో పెట్టి టెన్నిస్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ అని ఏదో ఒకటి పెట్టి యాక్టివ్గా ఎవ్రీడే ఒక 2 hours ఆడుకునేటట్లుగా చేస్తే దెన్ నేను ఇందా చెప్పినట్లు బోన్ విల్ స్టార్ట్ బిల్డింగ్. సో వెన్ దే బికమ్ యంగ్ అడల్ట్ వాళ్ళకి సూపర్ స్ట్రాంగ్గా బోన్స్ ఉంటాయి. ఆ గోడ మీద దూకినా విరక్కపోవచ్చు. ఇందాక చైర్ మీద కింద పెడితేనే చిన్న పాపకు బ్రేక్ అయింది. అంత స్ట్రాంగ్గా బిల్డ్ అయిన తర్వాత గోడ మీద నుంచి దూకినా బ్రేక్ అవ్వవు. ఇప్పుడు అంతే ఆర్మీ ట్రైనింగ్లు ఏంటి, గోడ పై నుంచి అలా దూకిస్తారు కదా, వాళ్ళకి అంతా బ్రేక్ అవ్వవు కదా.
లేదు సార్, మీరు చెప్పినప్పుడు నాకే ఆశ్చర్యం, ఎందుకంటే నేను 7 years ఆ టైంలో ఉన్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ మేమందరం ఆడుకున్నప్పుడు ఎన్నో గోడలు ఎక్కి దూకేసేవాళ్ళం, అప్పుడు కూడా మాకు ఎవరు ఏమయ్యేది కాదు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ బోన్ మాస్ ఇండెక్స్ యూ హ్యావ్ టు బిల్డ్. సో అంత డెన్సిటీ బిల్డ్ చేసుకున్నప్పుడు అప్పుడు నెక్స్ట్ లేటర్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్లో ఇంకా నీకు ఫర్దర్ గ్రోయింగ్ ఏమి ఉండదు. బట్ అది సస్టైన్ చేసుకుంటూ లాస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్లో అంతా బోన్ లూజింగే, స్లోగా రాలిపోతుంటుంది. సో దెన్ యూ గెట్ ఆస్టియోపోరోసిస్. సో దట్ ఆస్టియోపోరోసిస్ అనేది లేట్గా వచ్చేలాగా చేసుకోవడమే ఈ టార్గెట్. ఓకే ఓకే. ఇప్పుడు బిల్డ్ చేసుకుంటే బ్యాంక్ లాగా రిటైర్డ్ లైఫ్కి డబ్బులు ఇప్పుడు ఇలా ఇప్పటి నుంచి షిఫ్ట్ చేస్తూ ఉంటారు కదా, ఆర్డీ లిటిల్ బిట్ అలాగా. అప్పుడు సేఫ్టీ కోసం మీరు ఇప్పుడు బిల్డ్ చేసుకుంటేనే బోన్ మాస్ ఇండెక్స్, దెన్ యూ విల్ హ్యావ్ ఎ హెల్దీ బోన్, స్ట్రాంగ్ బోన్స్ ఇన్ ఏ ఓల్డర్ ఏజ్. ఓకే. అయితే ఎక్కువ ఏంటంటే అండ్ దెన్ జాయింట్ గురించి అడిగారు కాబట్టి కార్టిలేజ్కి ఎప్పుడు యాక్టివ్ మూమెంట్ ఈజ్ గుడ్ ఫర్ జాయింట్ మూమెంట్. అందుకే ఎక్సర్సైజ్లో స్విమ్మింగ్ ఈజ్ ఎ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ జాయింట్స్. జాయింట్ మూమెంట్ అవుతుంది, లోడ్ తక్కువ పడుతూ మూమెంట్ ఎక్కువ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్ ఫర్ జాయింట్స్. సో వన్ సచ్ థింగ్ ఈజ్ స్విమ్మింగ్. I would suggest that exercise swimming, okay, as part of the regular physical exercise. ఓకే ఓకే సార్. సో అయితే మెయిన్ ఏంటంటే పేరెంట్సే ఇది అర్థం చేసుకోవాలి సార్, అర్థం చేసుకుని వాళ్ళ పిల్లలకి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్లో ఇండల్జ్ చేసి ఈ మొబైల్స్ అనేది కొంచెం వాళ్ళు దూరం పెట్టాలి. ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్, వీ కెనాట్ డినై దట్. బట్ దాంతోపాటు ప్యారలల్గా ఏ ఏజ్లో ఆడాల్సిన గేమ్స్ కానీ అవన్నీ ఆ ఏజ్లో ఆడాలి. దట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ కరికులం ఎవ్రీడే షెడ్యూల్. థ్యాంక్ యూ సార్, ఇట్ వాజ్ రియలీ గ్రేట్ బీయింగ్ విత్ యూ సార్. సో మీరు వైజాగ్ కానీ వేరే ఎక్కడున్నా సరే మీకు ఏమైనా ఆర్థో ప్రాబ్లమ్స్ ఉన్నా, నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఇవన్నీ కావాలనుకున్నా సరే మన వైజాగ్ ద్వారకా నగర్ 3rd lane లో ఉన్న సాయి స్ఫూర్తి హాస్పిటల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.